జైభీం. ఈరోజు మన ఆర్మూర్ ప్రెస్ క్లబ్లో ఈ పాత్రికేయుల సమావేశాన్ని అంబేద్కర్ యువజన సంఘం ఆర్మూర్ మండల అధ్యక్షుడిగా నేను సభాధ్యక్ష వహిస్తూ ఈరోజు ఆర్మూర్ మండలంలోని బకిడి గ్రామంలో ఒక దళిత బిడ్డది జోగిని వ్యవస్థను రూపమాపడానికి కోసమై అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక భూమిని కొందరు కబ్జాకోరులు కబ్జా చేసి తన భూమిని తనకు కాకుండా చేస్తున్నటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. మరి ఆమెకు అండగా ఉండాలని మా అంబేద్కర్ యువజన సంఘం కృత నిశ్చయంతో ముందుకు వెళ్తున్నాము. ఇందుకు గాను నేడు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ఇద్వాపేట లింగన్న గారు వచ్చారు. మరియు బాధితురాలు కూడా ఎర్రగా మాతోనే ఉంది. మరి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈరోజు పత్రికాముఖంగా అధికారులకు అందరికీ తెలియజేయాలని, మరి తన యొక్క భూమిని తనకు తిరిగి ఇవ్వాలని కోరుతూ ఈ సంఘటన మరొకరికి జరగకుండా ఉండాలని, దీనికి మేము అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మా జిల్లా అధ్యక్షుని మాట్లాడాల్సి కోరుతున్నాం. జై నమస్కారం. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే మగ్గిడి గ్రామం, ఆర్మూర్ మండలంలోని మగ్గిడి గ్రామానికి సంబంధించినటువంటి దమ్మాడి ఎర్రవ్వ, ఈ తల్లి దమ్మాడి ఎర్రవ్వ అయితే అప్పుడు జోగిని వ్యవస్థ ఈ ప్రాంతంలో ఆర్మూర్ డివిజన్లో ఉండే. ఆ జోగిని వ్యవస్థను రూపుమాపడానికి వారికి ఎస్సీ కార్పొరేషన్ నుండి 2005లో వాళ్ళకు ఎకరం 18 గుంటల భూమిని ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి పత్రాలు ప్రతి ఒక్కటి ఉన్నాయి. దాంతోపాటు వాళ్ళకు అప్పటి పాస్బుక్ కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఆ తర్వాత మొన్న కేసీఆర్ ప్రభుత్వంలో డిజిటల్ పాస్బుక్ ఇష్యూ చేసారు. ఆ పాస్బుక్ కూడా వీళ్ళకు ఉంది. కానీ ఈ అమ్మ ఒకతే ఉండడం వల్ల, ఒంటరి కావడం వల్ల ఈమెకు ఆ భూమి 1 ఎకరం 18 గుంటలు కొంచెం పలుకురాళ్ళది గుట్ట భూమి ఇవ్వడం వల్ల అది సాగు చేసుకునడానికి తీరం కొంచెం సాగు చేస్తుంది. సాగు చేసే క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి తిరుగుదిక్కుల తోటల వాళ్ళు రజక కులానికి, వాళ్ళు కూడా మా సామాజిక వర్గమే, మాలోని ఒక బహుజన వర్గమే. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొందరు వాళ్ళకు ఆల్రెడీ ఏంటిది దోపిఘాట్ ఉంది, 2-3 దోపిఘాట్లు ఉన్నాయి. ఉన్నప్పటికీ వీళ్ళ భూమిలో పోయి డైరెక్ట్గా దోపిఘాట్ కట్టారు. దోపిఘాట్ కట్టడమే కాకుండా ఇట్లెందుకు కడుతున్నారు అని చెప్పి వీళ్ళు పోతే రిగ్గు కూడా వేసేసారు. రిగ్గు ఎందుకు వేస్తున్నారు అని చెప్పితే పైప్ లైన్ వేసి వీళ్ళను మెడబట్టి రూకేసిన పరిస్థితి. కాబట్టి అదన్నీ మేము సంబంధిత అధికారులకు, కలెక్టర్కు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్కు, డిప్యూటీ కలెక్టర్కి కానీ, మిగతా ఎంఆర్ఓ, ఆర్డీఓ అందరికీ మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాదు మొన్న సిఐ గారికి కూడా మేము కాంప్లైంట్ చేయడం జరిగింది. అయినప్పటికీ సిఐ గారు వెంటనే స్పందించి ఆ భూమి కాడిపోయి పంచనామా చేసి వచ్చాడు. అయితే మనమేమంటున్నామంటే ఈమె అప్పుడు ప్రభుత్వంలో జోగిని వ్యవస్థ రద్దు చేయడానికి కొందరికి నక్సలైట్లకు, కొందరికి ఇంకా ఆటంకవాదులకు, అనేక మందికి సామాజిక కార్యకర్తలకు, ఇతరులకు కూడా భూమిని పంపిణీ చేసింది. ఆ పద్ధతిగానే ఈమెకు కూడా జోగిని వ్యవస్థను రద్దు చేయడానికి ఈమెకు 1 ఎకరం 18 గుంటలు ఇచ్చారు. ఈమె అమాయకురాలు ఆ భూమి వేసుకోకుండా, ఆ భూమి సాగు చేయకుండా అడ్డుపడుతూ వీళ్ళపై దాడులు చేస్తూ అనేక మానసిక, శారీరక క్షోభకు గురి చేస్తున్నటువంటి వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్లకు
ప్రభుత్వం ఇచ్చిన భూమిని వీళ్ళకి చెందకుండా చేసే వారికి వాళ్ళపై SC/ST అట్రాసిటీ కేసుతో పాటు భూమి కబ్జా చేసే వాళ్ళకి ఏ సెక్షన్ వర్తిస్తే ఆ సెక్షన్లో పేరుగా క్రిమినల్ కేసు వేసి వాళ్ళని జైల్లో పంపించాలని మేము ఈ అంబేద్కర్ యువజన సంఘం తరఫున నేను జిల్లా అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదు ఒకవేళ ఈ సమస్యను గినుక లేట్ చేస్తే, ఈ సమస్యను గినుక అట్లనే సాగదీస్తే ఈ గ్రామం, మండల, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ యొక్క సమస్యను తీసుకుపోయి ఉద్యమాన్ని ఉధృతం చేసి మేము రేపే SC/ST కమిషన్ కూడా ఫిర్యాదు చేసి ఈమెకు భూమి దక్కే వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై. భూమి ఇచ్చి నుంచి అక్కడ పోయి నుంచి ఇంటే దాడి చేసుడు గలీజ్ మాటలు కూడా ఇంటే అక్కడికి రానియలేదు. మొత్తం మరమనుకున్నారు, చెట్లు తీసేసి మీరు కడితే మిమ్మల్ని చంపేస్తామని అంటే చిన్నగా ఉన్నాడు కాబట్టి మీకు తెలియదు అప్పుడు. అయితే అటు పోయినాక మన ఇవే మాటలు మిమ్మల్ని బాణం తీస్తాము చేస్తాము అన్న భయంకరమే చెబుతున్నారు. అట్లా రానిస్తలేదు, అది మాది, ఏది విరోధం కాదు అని ఇవన్నీ మాటలు విలేజ్లలో నేను సాధనలో ఏం చెప్పలేము. మీ గవర్నమెంట్ అందరికీ నమస్కారం, కలెక్టర్ నమస్కారం, ఎంఆర్ఓకి నమస్కారం, గిరిజవారికి నమస్కారం, సర్వైకి నమస్కారం. అందరు వచ్చిండ్రు, అక్కడికి అందరు వచ్చి నన్నకన్నా దొంగలు అంతలేదు. మాకు ప్రాణులకు అపాయం ఉన్నది, వీళ్ళకి అందరికీ నమస్కారం. మరి ఈ భూమి నేను పోరాడిన దాకా మాత్రం అది కాదు, పానమైన తీసుకుంటామని పోరాడు. జై భీమ్. ల్యాండ్ వచ్చి 2005లో వచ్చిందండి. సో ఏమైందంటే నేను వచ్చిన నుండి 2019లో నుంచి భూమి కోసం పోరాటం చేస్తాము. ఎంతోమంది కలెక్టర్ని కలిసిన, కలెక్టర్ చేందాతో ఉన్నారు, ఎంఆర్ఓ చేందాతో ఉన్నారు, అందరు వస్తున్నారు. సర్వేకి పెట్టామని వచ్చినా కూడా సర్వే చేస్తలేదు. అక్కడ వచ్చినా కానీ చంపేస్తాం, క్లోజ్ చేస్తాం అన్నట్టే మాట్లాడుతున్నారు అందరూ. అక్కడ ఇప్పుడు ఏదేదో చేస్తున్నారు. నిన్న కూడా దావత్ ఏదో చేసుకున్నారు. అక్కడికి వెళ్తే గలీజ్ మాటలు తింటున్నాం, చంపేస్తాం, మీరేమన్నా సరే ఇదే భూమిలో మిమ్మల్ని తొక్కేస్తే చంపేసి పడేస్తాం, ఏం చేసుకుంటా చేసుకోవాలి అన్నట్టు మాట్లాడుతుంది. అధికారులకు కూడా చెప్పాం, ఎంఆర్ఓ గారికి చెప్పాం. అన్ని వర్గ కూర్చున్న దగ్గర ఉంది. బట్ అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ ఎవరు కూడా మీకు ఉంది అని చెప్పేసి ఎవరు ల్యాండ్ చూపించండి. సర్వేకి వచ్చిన వాళ్ళని కూడా రిటర్న్ పరమపడిస్తున్నారు. వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఎంఆర్ఓ కంటే ఇట్లా డబ్బులు ఇచ్చేస్తే ఎంఆర్ఓ అంట ఇట్లా బుక్ చేసి ఇస్తారంట అని చెప్పేది వాళ్ళు. మేమేం డబ్బులు వేయలే, మాకు న్యాయంగా నచ్చింది, న్యాయంగా ఇచ్చింది. వైఎస్ రాజకీయ మా దగ్గర పట్టా ఉంది, పట్టా ఉంది, ఇన్ని వదిలి ఉంది. కాకపోతే మాకు దయచేసి మా ల్యాండ్ నాకు ఇప్పించగలరని కోరుకుంటున్నాం. అందులో ఇన్వాల్వ్ అయిన పర్సన్ ఎవరంటే మామిడి గంగాధర్, మామిడి చిన్న గంగారం, రామోయిలో భూమేష్, నూత్పల్లి శ్రీనివాస్, ఇంకా కొంతమంది ఉన్నారు రాజకోశాలు. వాళ్ళందరూ ఒకటే ఇప్పుడు మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇప్పుడక్కడ చూసేసరికి ల్యాండ్ నిన్న గారు కూడా వచ్చారు. వచ్చేసరికి అక్కడ చూసేందు అక్కడికి వచ్చి సిఐ సార్ కూడా వచ్చారు. నిన్న కూడా విజిట్ అయ్యారు. ఇంతకుముందు 3 times కూడా విజిట్ అయ్యారు సిఐ గారు. అప్పటికిప్పటికి కూడా బాగా చేంజ్ అయింది. వాళ్ళు కావాలని అక్కడ ఏదో కూడా చేస్తూ ఉన్నారు. నిన్న కూడా పెద్ద మేకప్ పోయడం, అనేది దావా చేయడం, అంతే చేసేది. స్వయంగా నిన్న సిఐ గారు సాయంత్రం వచ్చి చూశారు. ఒక ల్యాండ్ వచ్చి 2005లో వచ్చిందండి. సో ఇప్పుడు వచ్చిందండి 2019లో నుంచి భూమి కోసం పోరాటం చేస్తూ ఉంటారు. ఎంతోమంది కలెక్టర్ మీద వచ్చిన, కలెక్టర్ చేంజ్ అవుతూ ఉన్నారు, ఎంఆర్ఓ చేసేస్తూ ఉన్నారు. అందరూ వస్తున్నారు. సర్వేకి పెట్టామని వచ్చినా కూడా సర్వే చేయించలేదు. మనకు వచ్చినా కానీ చంపిస్తాం, పొడి చేస్తాం అన్నట్టే మాట్లాడుతున్నారు అందరూ. అక్కడ ఇప్పుడు ఏదేదో చేస్తున్నారు. నిన్న కూడా దావత్ ఏమో తీసుకున్నారు. అక్కడికి వెళ్తే గలీజ్ మాటలు తింటున్నాం, చంపేస్తాం, మీరేమన్నా సరే ఇది భూమిలో మిమ్మల్ని తొక్కేస్తే చంపేసి పడేస్తాం, ఏం చేసుకుంటా చేసుకోవాలి అన్నట్టు మాట్లాడుతున్నాం. అధికారులకు కూడా చెప్పాం, ఎంఆర్ఓ గారికి
అన్ని ఒరిజినల్ ప్రూఫ్ నా దగ్గర ఉంది. బట్ అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ ఎవరు కూడా మీకు ఉంది అని చెప్పేసి ఎవరు ల్యాండ్ చూపించండి. సర్వేకి వచ్చిన వాళ్ళని కూడా రిటర్న్ కూడా కొట్టేస్తున్నారు. వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఎంఆర్ఓ అంటే ఇట్లా డబ్బులు ఇచ్చేస్తే ఎంఆర్ఓ అంట ఇలా బుక్ చేసి ఇస్తాడు అని చెప్పేది వాళ్ళు. మేము డబ్బులు ఇవ్వలేదు, మాకు న్యాయంగా ఇచ్చింది, న్యాయంగా ఇచ్చారు. వైఎస్ రాజశేఖర గారు మా దగ్గర వర్కులు పట్టా ఉంది, పట్టా ఉంది. ఇన్ని వరకు ఉంది. కాకపోతే మాకు దయచేసి మా ల్యాండ్ నాకు ఇప్పించగలరని కోరుకుంటాం. అందులో ఇన్వాల్వ్ పర్సన్ ఎవరంటే మామిడి గంగాధర్, మామిడి చిన్న గంగాధర్, రామోయిల భూమేష్, ముత్పల్లి శ్రీనివాస్, ఇంకా కొంతమంది ఉన్నారు రైతు సమితి. వాళ్ళందరూ ఒకటి ఇప్పుడు మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇప్పుడక్కడ చూసేసరికి ల్యాండ్ లింగన్న గారు కూడా వచ్చారు. వచ్చేసరికి అక్కడ చూసేందు అక్కడికి వచ్చి సిఐ సార్ కూడా వచ్చారు. నిన్న కూడా విజిట్ అయ్యారు. ఇంతకుముందు 3 times కూడా విజిట్ అయ్యారు సిఐ గారు. అప్పటికిప్పటికి కూడా బాగా చేంజ్ అయింది. వాళ్ళు కావాలని అక్కడ ఏదో కూడా చేస్తూ ఉన్నారు. నిన్న కూడా పెద్ద మేకలు రోజడం అనేది దావా చేయడం అంతే చేసేది. సాయంత్రం నిన్న సిఐ గారు సాయంత్రం వచ్చి చూశారు. Thanks for watching. Like, share and subscribe.